జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీనాథ్ అనే వ్యక్తిని దారుణంగా హతమార్చి తన ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టుగా ఆనవాళ్లైతే గుర్తించారు. శ్రీనాథ్ని అసలు చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? శ్రీనాథ్ చనిపోవడానికి గల కారణాలేంటి? ఎవరు హత్య చేశారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. కుప్పంలో ఈ దారుణ ఘటన అయితే వెలుగు చూసింది. కుప్పం జిల్లాలోని అమరావతి కాలనీలో వ్యక్తి దారుణ హత్య అయితే జరిగింది. హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లుగా ఆనవాళ్లున్నాయి. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్గా అయితే పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనాథ్ గత నెల 27 నుంచి అయితే కనిపించట్లేదు. శ్రీనాథ్ ఎందుకు కనిపించట్లేదు, మరి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే శ్రీనాథ్ ఎందుకు కనిపించట్లేదు, మరి శ్రీనాథ్ హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోనే హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఆనవాళ్లను కూడా పోలీసులు గుర్తించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఆర్థిక లావాదేవీలే శ్రీనాథ్ హత్యకి గల కారణాలంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రభాకరే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గతంలో ప్రభాకర్ పైన కూడా మర్డర్ కేసు ఉందని చెబుతున్నారు. కుప్పంకు తీసుకొచ్చి చంపేసి ఇక్కడే పూడ్చిపెట్టినట్టుగా ప్రభాకర్ ఈ విధంగా చర్యలకు పాల్పడ్డాడంటూ కూడా చెబుతున్నారు. మరి ప్రభాకర్ ఈ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో శ్రీనాథ్తో ప్రభాకర్కు పరిచయం అయితే ఏర్పడింది. అప్పు తిరిగి ఇవ్వాలని అడగడంతోనే కుప్పంకు తీసుకొచ్చి చంపేసి పూడ్చిపెట్టిన ప్రభాకర్ గతంలో కూడా ప్రభాకర్ పై మర్డర్ కేసు అవుతుంది. ఇక ఈ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అయితే ప్రభాకర్ అనే వ్యక్తికి అదేవిధంగా శ్రీనాథ్ ఇద్దరికి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. అయితే ప్రభాకర్ దగ్గర నుంచి శ్రీనాథ్ దగ్గర నుంచి కొంత అమౌంట్ని అయితే అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును తిరిగి ఇవ్వాలంటూ కూడా శ్రీనాథ్ ప్రభాకర్ని అడిగిన సందర్భంలో ప్రభాకర్ శ్రీనాథ్ని బెంగళూరు నుంచి కుప్పంకు తీసుకురావడము, అక్కడ ఇంట్లోనే చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఆనవాళ్లను పోలీసులు అయితే గుర్తించారు. అంటే ఈ హత్య ఇంట్లోనే జరిగినట్టుగా, ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టుగా కూడా ఆనవాళ్ళు అయితే ఉన్నాయని చెబుతున్నారు. మరి ప్రభాకర్ ఎందుకు ఈ విధమైన పనికి పాల్పడ్డాడు అనే విషయానికి వచ్చినట్లయితే ప్రభాకర్ పైన ఆల్రెడీ ఒకటి మర్డర్ కేసు ఉంది అని కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. మరి ప్రభాకరే ఈ మర్డర్ చేసి ఉంటాడంటూ కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఆర్థిక లావాదేవీలే ఈ మర్డర్కి గల కారణాలా, ఇంకేదైనా కోణం ఉందా అనే సిచ్యువేషన్ అయితే తెలుస్తోంది. మరి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ప్రభాకర్ పైన ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఆల్రెడీ ప్రభాకర్ పైన మర్డర్ కేసు అయితే ఉంది. మరి ఇంత దారుణంగా హత్య చేయడానికి కేవలం ఆర్థిక లావాదేవీలే కారణమా, ఎందుకు ఈ విధమైన గొడవకు దిగారు? అంటే బెంగళూరు నుంచి తీసుకొచ్చి కుప్పంలో హతమార్చాల్సిన అవసరం ప్రభాకర్కి ఎంత మేరకు ఉంది? సో ఈ విషయాలన్నింటిని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, శ్రీనాథ్ హత్యకు గల కారణాలేంటి? ప్రభాకరే చంపి ఉంటాడు అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? దామోదర్ చెప్పండి. కుప్పంలో ప్రభాకర్ అమరావతి కాలనీలో నివాసం ఉంటాడు. అతను బెంగళూరుకు చెందిన శ్రీనాథ్ అనే వ్యక్తి వద్ద నుంచి 40 లక్షల రూపాయల అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం కాలం నుంచి అప్పు కోసం అతను తిరిగి చెల్లించమని ప్రభాకర్ అడగడము, ప్రభాకర్ రేపు మాపని వాయిదాలు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ వద్దకు శ్రీనాథ్ ఏదైతే కుప్పం వచ్చాడో, కుప్పంలోనే అమరావతి కాలనీలో ప్రభాకర్ నివాసం ఉంటాడు. ఈ సందర్భంగా ప్రభాకర్ కు శ్రీనాథ్ మధ్య మాట పెరిగింది. ప్రభాకర్ శ్రీనాథ్ ను చంపివేసి సమీపంలో ఒక నిర్మాణంలో ఉన్న ఇంట్లో పూడ్చిపెట్టినట్లు సమాచారం. దీంతో ఏదైతే వారం రోజుల క్రితం వెళ్ళిన తమ భర్త కనిపించకపోవడంతో బెంగళూరులో శ్రీనాథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనాథ్ యొక్క కాల్ డేటాను, ఫోన్ ట్రేస్ ను బట్టి అతను ఫోన్ చివరకు కుప్పం అమరావతి కాలనీలో ఆగిపోయిందని గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసును అలర్ట్ చేయడంతో కుప్పం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా అతను ప్రభాకర్ ను కలిసినట్లు గుర్తించారు. ప్రభాకర్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అసలు వాస్తవం బయటపడింది. అతన్ని ఏదైతే ప్రభాకర్ శ్రీనాథ్ ను చంపివేసి సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక ఇంట్లో పూడ్చివేసినట్లు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం ఆ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. అయితే భార్య అదేవిధంగా కర్ణాటక నుంచి పోలీసులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని వెలికి తీస్తామని చెప్పారు. మొత్తం మీద గతంలో కూడా ప్రభాకర్ మీద ఒక హత్య కేసు ఉంది. ప్రభాకర్ యొక్క వ్యవహారం దుందుడుకుడుగా వ్యవహరిస్తాడు, గొడవలు పెడతాడంటూ కూడా స్థానిక పోలీసులు చెప్తున్నారు. రేఖ, దామోదర్ అయితే ఇంట్లోనే చంపేసి పూడ్చిపెట్టిన ఆనవాళ్లు ఉన్నాయంటున్నారు. ఆ ఇల్లు ఎవరికి సంబంధించింది? నిజంగానే ఆ ఇంట్లోనే మృతదేహం ఉందా ప్రెసెంట్?
ఆ ఇంట్లోనే ఉందని ప్రభాకర్ చెప్పాడు. దీంతో పాటు పోలీసులు కూడా అక్కడ గుర్తించారు, ఇంట్లో తవ్వినట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో అయితే మృతదేహాన్ని వెలికి తీయడానికి ముందు ఫోరెన్సిక్ నిపుణులను అక్కడికి పిలిపించడానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రభాకర్ ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నట్లు సమాచారం. స్థానికంగా ఏదైతే గతంలో ఇటు హౌసింగ్ స్కీమ్ కింద కట్టిన ఓ ఇండ్లు, అది దాంట్లో ఎవరు నివాసం ఉండడం లేదు. ఒక కొత్త ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇంటిలోనే ఈ విధంగా పూడ్చిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఆ ఇంటికి సంబంధించిన యజమానులు కూడా పోలీసులు పిలిపిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే కుప్పంలోని అమరావతి కాలనీలో ప్రభాకర్ ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏదైతే కుప్పం డిఎస్పీ పార్థసారథి కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి బాధితులు అంటే హత్యకు గురైన శ్రీనాథ్ బంధువులను భార్య పిల్లలను కూడా బెంగళూరు నుంచి రావడంతో కొంత ఆలస్యంగా మృతదేహాన్ని వెలికి తీస్తారంటూ కూడా చెప్తున్నారు రేఖ. ఎస్, అయితే దామోదర్ గత నెల 27 నుంచి శ్రీనాథ్ కనిపించట్లేదు అని చెబుతున్నారు. మరి ఈ హత్య అప్పుడే జరిగిందా, అంటే ఇప్పుడు లేటుగా తెలుసుకున్నారా, అసలు ఏం జరిగింది అంటారు? ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ హత్య అయితే జరిగింది. అమరావతి కాలనీలో దారుణ హత్య జరిగింది. హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఆనవాళ్లున్నాయి. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్ గా అయితే పోలీసులు గుర్తించారు. శ్రీనాథ్ గత నెల 27 నుంచి అయితే కనిపించకుండా వెళ్లారు. కుప్పంలో శ్రీనాథ్ కుప్పం వాసి అని కూడా చెబుతున్నారు పోలీసులు. మరి అటు ప్రభాకర్ కి అదేవిధంగా శ్రీనాథ్ కి బెంగళూరులో పరిచయం అయితే ఏర్పడింది. కాస్త ఆర్థిక లావాదేవీలే ఈ గొడవకు, ఈ దారుణ హత్యకు గల కారణాలు అంటూ చెబుతున్నారు. మరి అక్కడి నుంచి అప్పు అడిగిన నేపథ్యంలోనే శ్రీనాథ్ను బెంగళూరు నుంచి కుప్పం వరకు తీసుకొచ్చి ఒక ఇంట్లో చంపేసి అక్కడే పూడ్చిపెట్టిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అటు ఫోరెన్సిక్ సిబ్బంది, పోలీసులు వాళ్ళ యొక్క సహాయంతో అదేవిధంగా శ్రీనాథ్ కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆ మృతదేహాన్ని బయటికి తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హత్య చేసిన హంతకుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభాకర్ ని ప్రజెంట్ అయితే ప్రభాకర్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇక పోలీసుల అదుపులోనే ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు అనే విషయాల గురించి ఒకసారి చూద్దాం. ప్రభాకర్కి గతంలో కూడా అతనిపైన మర్డర్ కేసు ఉంది అని చెబుతున్నారు. మరి మర్డర్ కేసు ఉన్న వ్యక్తి ఏ విధంగా బయటకు వచ్చారు, గతంలో కూడా జైలుకు వెళ్ళొచ్చారా, ఈ విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి గతంలో మర్డర్ కేసు ఉన్న ప్రభాకర్కి అదేవిధంగా శ్రీనాథ్కి అసలు పరిచయం ఎప్పుడు ఏర్పడింది, గత నెల 27 నుంచి శ్రీనాథ్ కనిపించకుండా వెళ్లారు అని చెబుతున్నారు. మరి గత నెల 27 నుంచి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా కుటుంబ సభ్యులు, మరి పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది, శ్రీనాథ్ యొక్క హత్య ఎప్పుడు జరిగింది, అంటే 27 నుంచి ఇప్పటి వరకు ఇన్ని రోజుల టైంలో ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు కూడా పాయింట్ టు పాయింట్ తెలియాల్సిన అవసరం ఉంది. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. కేవలం ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు గల కారణాలని చెబుతున్నారు. అప్పు అడిగిన నేపథ్యంలోనే బెంగళూరు నుంచి శ్రీనాథ్ అనే వ్యక్తిని కుప్పంకి తీసుకొచ్చి ఒక ఇంట్లో హతమార్చి అదే ఇంట్లో ఎవరికి కనిపించకుండా ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. సో మరి నిజంగానే అక్కడ మృతదేహం ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే వెరిఫికేషన్ జరుగుతోంది. అటు కుటుంబ సభ్యులను కూడా పిలిపించారు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు, శ్రీనాథ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు. అటు బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అటు ఫోరెన్సిక్ టీమ్ ని కూడా పిలిపించి అందరి సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి ప్రభాకర్ ఎందుకు ఈ విధమైన చర్యకు పాల్పడ్డాడు, ప్రభాకర్ కి ఇంకెవరైనా హెల్ప్ చేశారా ఈ మర్డర్ కి సంబంధించిన విషయంలో, లేదా ప్రభాకర్ ఒక్కడే ఈ హత్యకు పూనుకున్నాడా, అసలు ఏం జరిగింది ఇద్దరి మధ్య అనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది.